అండి ఈరోజు సీతాఫలము హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి. ఇదిగో చూడండి ఇలా వచ్చింది. ఇంకా కొంచెం పెద్దగా అవుతుందని పెట్టేలోగా ఇది ఉడతలు రేపు ఉడతొచ్చి తినేస్తుందండి. కాస్త మెత్తబడింది, ఇది రేపటికి పండిపోతుంది. ఇది ఉడత తినేస్తుంది, అందుకని కోసేస్తున్నానండి ఇది. చూడండి ఇంకా కాస్త పెద్దగా అవుతుందండి ఇది, కానీ ఈ పక్షులు ఉడతలు ఉంచవండి. ఇలా చూడండి, ఇలాగ ఇదైపోయింది. కాస్త పండు అవుతా వస్తుందన్నమాట. రేపటికి అయిపోతుంది పండు. ఈలోగా ఇవి నేను అలాగే ఉంచానంటే ఇవి తినేస్తాయి, ఇవి పక్షులు తినేస్తాయి, లేకపోతే ఉడతలు తినేస్తుందండి మొత్తం. ఇలా చాలా పండ్లు తినేసాయి. ఇక్కడ కూడా ఒకటి చిన్నగా ఉంది, కానీ చూడండి ఇది ఇలా పగిలిపోయింది. ఇది పండిపోతుంది, కొడుకు కోసేస్తాను. చిన్నగా ఉన్న కూడా కోసేస్తాను అన్నమాట. ఇవి రెండు ఇంకా ఉన్నాయి, అవి ఇంకొంచెం పచ్చిగా ఉన్నాయి. అవి పచ్చిగా ఉన్నాయి. అవి తర్వాతకు వస్తానండి, రేపు ఎల్లుండిలోకి వస్తానమాట. అలా ఉండి చూడండి, ఇది మళ్ళీ ఇది మూడోసారి అనమాట. డ్రాగన్ ఫ్రూట్ మూడోసారి వచ్చింది. ఇలా రెండు పూలు పూసాయండి. ఇదైతే చూడండి, మొన్న మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయింది కదా కంటిన్యూగా, అప్పుడు ఇలా పండిపోతుంది, రాలిపోతుంది అనమాట. ఇది ఒకటి నిలిచిందండి. ఇంక రేపటికి ఇది విడిగిపోతుంది, పువ్వుగా విడుగుతుంది, తర్వాత కాయ అవుతుంది అనమాట. కాయ అయి తర్వాత పండు దశ వస్తుంది అనమాట. ఇది ఇలా దీని స్టేజ్లో ఇది మూడోసారి కాయడం అండి. ఇలా 4-5 పూలు బాగా ఇదైపోయి ఇలా పండిపోతుందండి. వర్షాలు ఎక్కువ అయిపోయిందంటే వర్షం పడదు దీనికి, ఎందుకంటే ఇది ఎడారి ప్రాంతపు మొక్క కాబట్టి ఇది ఇలా ఇదైపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు చేసిన హార్వెస్టింగ్ అనమాట. పుదీనా, ఒక జామ పండు చూడండి ఇలా. ఇంకా రేపు ఉంచానంటే ఇది చిలుకలు కొట్టేస్తాయి అనమాట. స్టార్ ఫ్రూట్, పచ్చిమిరపకాయలు, సీతాఫలాలండి. ఇవి కూడా కోసేసాను. చెట్లోనే పండేవి, కానీ ఉడతలు తినేస్తాయండి, అందుకని కోసుకొచ్చేసాను. రేపు ఎల్లుండిలో పండిపోతాయి ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈరోజు చేసిన హార్వెస్టింగ్ అనమాట. థ్యాంక్ యూ.